విజయ్ దేవరకొండ అభిమానులకు సినీ ప్రేమికులకు పెద్ద ఊరట ఇచ్చే సినిమా కింగ్డమ్. ఇది నేడు థియేటర్స్లో గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఎన్నో వాయిదాల తర్వాత వచ్చిన ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉండగా విజయ్ దేవరకొండ కెరియర్లో మరో సీరియస్ ట్రై అనిపించింది. అదేవిధంగా సూపర్ పాజిటివ్ పబ్లిక్ టాక్ కూడా తెచ్చుకుంది. సినిమాలో విజయ్ ఎంట్రీ బాగుంది. సూరి పాత్రలో బాడీ లాంగ్వేజ్, ఇంటెన్సిటీ, యాక్షన్ స్కోప్ అన్నీ ఉపయోగించుకొని మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ముఖ్యంగా జైలు సన్నివేశాలు, శ్రీలంక అండర్ కరెంట్ బేస్డ్ సీన్లు, జఫ్నా జైళ్ల నేపథ్యం వర్కౌట్ అయ్యాయి. ఆ విజువల్స్కు నిర్మాణ విలువలు బాగా కళ్ళకు కట్టినట్టుగా కనిపించాయి. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి టేకింగ్ స్టైల్ మొదట్లో చక్కగా కనిపిస్తుంది. క్యారెక్టర్ ఇంట్రడక్షన్ నుంచి ఫస్ట్ హాఫ్ వరకు కథ డీసెంట్గా సాగుతుంది. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ బాగానే మొదలవుతుంది, కానీ కొంచెం సేపటికి బోరింగ్గా అనిపిస్తుంది. ఎక్కడో స్క్రీన్ ప్లే క్లారిటీ కోల్పోయినట్టు ఉంది. కానీ తిరిగి యాక్షన్స్ ఎపిసోడ్స్ గురించి మాట్లాడుకుంటే అవన్నీ సూపర్గా ఉన్నాయని చెప్పుకోవాలి. అనిరుద్ రవిచంద్రన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు స్పెషల్ హైలైట్. కొన్ని సీన్లకు ఆయన ఇచ్చిన బీజిఎం సినిమాని మళ్ళీ లెవెల్ పెంచేలా చేసింది. సీన్లలో ఎమోషనల్ సీన్స్ని ఇంకా మల్టిప్లై చేసిందని చెప్పొచ్చు. అలాగే కథలో కొన్ని చోట్ల లాజిక్ లోపాలు కనిపించినా మొత్తంగా విజయ్ డెడికేషన్, టెక్నికల్ టీమ్ వర్క్, యాక్షన్ ట్రీట్మెంట్ ఇవన్నీ ప్రేక్షకులకు బోర్ కాకుండా చూడగలిగేలా చేశాయి. ఇక మళ్ళీ ప్రీ క్లైమాక్స్ గురించి మాట్లాడుకుంటే టెంపో పెరిగి సాలిడ్ క్లైమాక్స్తో సినిమాను సెకండ్ పార్ట్కి లీడ్ ఇస్తూ ముగించారు. కింగ్డమ్ విజయ్ దేవరకొండకు చాలా కాలంగా అవసరమైన మాస్ యాక్షన్ హిట్గా నిలిచే అవకాశం ఉంది. ఫ్యూచర్లో సీక్వెల్ రాకపోయినా విజయ్ కెరియర్లో బలమైన పాత్రగా నిలవగలిగిన చిత్రం ఇది. మాస్ ఆడియన్స్కు బాగానే కనెక్ట్ అవుతుంది, కానీ క్లాసిక్ నేటివిటీని కోరుకునే ప్రేక్షకులకు మాత్రం కొంత బోరింగ్గా అనిపించవచ్చు. ఇది మా పొలిటికోస్ వినోదం ఛానల్ కింగ్డమ్ రివ్యూ అండి. మా రేటింగ్ వచ్చేసి 3/5. సో మేమనేది ఏమంటే ఈ వీకెండ్ హ్యాపీగా థియేటర్లకు వెళ్ళి విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాని ఎంజాయ్ చేసేయండి.